ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న మీరు అదే సామాజిక వర్గం నుంచి మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అని నేనే అతను రెడ్లనే కులం కోసం అయితే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అతను ఈ రాష్ట్రానికి పనికి వస్తాడు, నా ఆలోచనకి సరిపోతుంది అతని నాయకత్వం. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడు అని నమ్మి ఆయన నాయకత్వం. పవన్ కళ్యాణ్ మీద మీరు కన్సర్న్ చూపించారు. ఒకవేళ 175 సీట్లల్లో నేను కన్సర్న్ చూపించలా. ఈ నిష్పత్తిలో కనుక చేస్తే రమేష్ గారు, పవన్ కళ్యాణ్ రమేష్ గారు నేను కన్సర్న్ చూపించలా. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అని చెప్పాను. అదే నాట్ కన్సర్న్. మీలాంటి నేత నాట్ కన్సర్న్ ఏకీభవిస్తాను. ఎస్, మీరు చెప్తున్నారు కదా బల్లగుద్ది ఎన్టీవీలో ఇంతమంది నా ముందు కూర్చుని కాపులందరూ జనసేన కాపులందరూ ఎప్పుడు అవుతారు అవకాశం ఉంటుందంటే అది సహజ సూత్రం, అది సహజంగా అనుకుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుంది? ఎస్, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు కాపులు స్పందిస్తారంటే నేను కూడా ఏకీభవిస్తాను అన్నాను. అసలు ఆంధ్రప్రదేశ్లో చూపించలేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడానికి, ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కాపుల ప్రభావం అసలు ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇతర సామాజిక వర్గాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే కాపులతో పాటు అందరి ప్రభావం ఉంటుందండి. అసలు మీరు ఇప్పుడు ఒక్క మాట అండి, 1000 లోపు ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. మీరు ఏ సంవత్సరాన్ని తీసుకోండి, ఏ 5 ఏళ్ళన్నా తీసుకోండి, 2000 లోపు గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు, 5000 లోపు ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే మీ ఉద్దేశంలో ఈ 500లో 1000 లోపు ఓట్లతో మిగతా కులాల ప్రభావితం కాదా? అది మిగతా కులాల ప్రభావం ఉండదా? 2000 లోపు మిగతా కులాలు ఉండదా? 5000 లోపు ఉండదా? ఎట్లా అది? ఎందుకు కులాల కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని? ఎవరు చెప్పారు? ఏ రాష్ట్రంలో కులాల చిత్రీకరణ లేదు? తెలంగాణలో లేదా? ఏం మాట్లాడతారు? కేసీఆర్ని వీళ్ళందరూ దొరలు అంటారు, వాళ్ళని వీళ్ళందరూ రెడ్లు అంటారు. ఇంకా మీకు తెలంగాణలో అంతా కులపరంగా ఓటు అడుక్కుంటారు, ఆంధ్రాలో కులపరంగా ఓటు అడుక్కోరు. కుల సంఘం మీటింగ్ పెట్టి తెలంగాణలో ఓటు అడుక్కుంటారు. గుండె మీద చేసుకొని చెప్పండి, కులపరంగా ఓట్లు అడగరు, సామాజిక వర్గాల పరంగా ఓటు లేదు, బీసీలకు న్యాయం చేస్తున్నాం, బీసీ కులాలకు ఎక్కువ టికెట్లు ఇస్తున్నాం అని మీరు పదే చెప్పుకున్నారు కదా, అది కులాల పంచాయతీ కాదంటారా? ఏమండి, లార్జర్ పర్సెప్షన్లో ఒక మైక్ పట్టుకుని బీసీ కులాలకి వెనకబాటుతనాన్ని లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దళితులకి అవసరాలు తీరుస్తాం, దళిత కులస్తులందరికీ కూడా, లేదా వీరందరికీ ఇచ్చేస్తాం, అర్చకుల్లో ఇచ్చేస్తాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చేస్తాం, మీరు కోరుకుంటున్నారు అని చెప్పని లార్జర్ పర్సెప్షన్లో చెప్పడం వేరు. నిర్ణయాధికారం ఒక సమూహం 4 గోడల మధ్య అదే కులస్తుల్ని పిలిచి ఆ కులందరినీ మనం మీరు తినాలి, మాది తినాలి, లేదంటే కనుక మీ కులానికి మేమందరం కలిసి చేసి మనం బాగా ఉద్ధరిస్తాను, మీ కులం అంతా నాకు ఓటేయండి, ఆ రకంగా మీకు ఇంకా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది, ఆంధ్రాలో తక్కువ జరుగుతుంది. సార్, ఒక్కటి క్లియర్గా చెప్పండి, వైసీపీ అనేది కమ్మ కాపులకు వ్యతిరేకమా? అట్లాంటి వ్యూహాలు ఏమైనా పార్టీ రచించినా? ఎందుకంటే ఈ క్వశ్చన్ రేజ్ అవ్వడానికి రీజన్ ఒకటి, కాపుల్ని తిట్టాలంటే మీరు ముందుకు వస్తారు, కమ్మల్ని తిట్టాలంటే గుడివాడ నాన్నగారు ముందుకు వస్తారు. ఎందుకు అంటే ఎందుకు ఆ 2 కాస్ట్లని కాన్సన్ట్రేట్ చేసింది వైసీపీ? ఒక్క మాట మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే మీరు మాకు ముద్ర వేస్తున్నారు. మీరు మీడియా వ్యక్తులు కాపులు తిట్టాలంటే నేను వస్తున్నానని, లేదా కమ్మలు తిట్టాలంటే మీరు చంద్రబాబు నాయుడిని, లేదా భారతీయ జనతా పార్టీని, లేదా కమ్యూనిస్ట్ పార్టీలని, కాంగ్రెస్ పార్టీని, లేదా జనసేన పార్టీని, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా మా అధ్యక్షుడిని, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని తిడతారో ఆ తిట్టిన వాళ్ళని కౌంటర్ అటాక్ చేయటానికి కొడాల నాని వస్తాడు, నేను వస్తాను, అనిల్ వస్తాడు, నెల్లూరు అనిల్ వస్తాడు, మాలాంటి వాళ్ళు చాలామంది వస్తాం. అంటే మనుషులు 10ల సంఖ్యలో వస్తాం నాయకులు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు కానీ లేకపోతే అవతల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఒక బ్రాండింగ్ చేస్తున్నారు. కాపులు తిడతా కాపులు వస్తారు. చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నాం, అది మీరు లెక్కించుకోవట్లా. మోడీని విమర్శించాం, అమిత్ షాని విమర్శించాం, భారతీయ జనతా పార్టీని విమర్శించాం, లేదా సిపిఐ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బోళన్సార్లు విమర్శించాం. దాన్ని మీరెవరు పరిగణలో తీసుకోరు. మా తత్వం నేనేమని కొడాలి నాని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా మా నాయకుడిని, మా పార్టీని ఎవరు విమర్శించినా, ఎవరు తోలనాడినా కౌంటర్ అటాక్ చేయడానికి అందరం వస్తాం, అన్ని కులాలు వస్తాం. రెండవది మీరేమని చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కాపులకిను కమ్మవారికి వ్యతిరేకం అని చెప్పి మీరు లెక్కేసుకోండి. 2019లో కానీ 2014లో 2019లో 2024లో కాపు కులానికి హయ్యెస్ట్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ తెలుగుదేశం పార్టీలో హయ్యెస్ట్ కమ్మారికి ఇచ్చిన పార్టీ అది. పవన్ కళ్యాణ్ ఏదైతే కాపు ఓటు ఆశించి, మీ అందరి భాష ద్వారానే చెప్పేది, కాపు ఓటు ఆశించి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 24 సీట్లు అయితే, పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ముందు 24 సీట్లు, దాన్ని 21 సీట్లు అయితే, కానీ కమ్మవారికి ఇచ్చింది 33 సీట్లు తెలుగుదేశం పార్టీ.